రాజకీయాలంటే ఆషామాషి కాదు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలే ఎన్నికల్లో చతికిల పడిపోతూ ఉంటాయి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే పాలిటిక్స్లో ఎదగాలంటే మాత్రం పెద్ద ఎక్సర్సైజే చేయాలి. జన హృదయాలను దోచుకోవాలి, అవమానాలు భరించాలి, కష్ట నష్టాలు ఎదుర్కోవాలి, ఓర్పు నేర్పుతో ఉండాలి, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. ఇక అవసరమైనప్పుడల్లా త్యాగాలు కూడా చేయాల్సిన పరిస్థితులు అక్కడ ఉంటాయి. అప్పుడే సక్సెస్ దరి చేరుతుంది. దానికి అసలు సిసలు నిదర్శనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియరే. అందుకే ఇప్పుడు ఏపీ ఎలక్షన్ మ్యాచ్ లో బంపర్ విక్టరీ కొట్టిన కూటమి టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు పవన్. ప్రమాణ స్వీకారంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగించారాయన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ ని పణంగా పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో తన అన్నయ్యకు అండగా ప్రజారాజ్యం పార్టీ తరపున 2008లో విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీకి ప్రజల ఆశీర్వాదం దక్కలేదు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరమయ్యారు. అప్పుడు ఆయన పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తిరిగి రాజకీయాల్లోకి రారని అంతా భావించారు. పవన్ అందరి అంచనాలను తారుమారు చేశారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకొచ్చారు. అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలకి తన సంపూర్ణ మద్దతు తెలిపి అధికారంలోకి రావటానికి తోడ్పడ్డారు. అయితే 2019లో మాత్రం టీడీపీ నుంచి విడిపోయి సోలోగా పోటీ చేసి ఒక్క సీట్కే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. ఇంకొకరైతే పార్టీ మూసేసి తమ పని తాము చూసుకునేవారేమో. అయితే ప్రజా శ్రేయస్సును ఆకాంక్షించే విలక్షణ వ్యక్తిత్వమున్న పవన్ ఏపీలో జగన్ నియంత పాలనను తట్టుకోలేకపోయారు. తిరిగి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పట్టుబట్టి తిరిగి 2014 నాటి ఈక్వేషన్ ని రిపీట్ చేయించారు. జగన్ ను గద్దె దించటమే టార్గెట్ గా పెట్టుకుని జనసేన సీట్ల విషయంలో త్యాగాలు చేశారు. జనసేనను 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించుకోవటమే కాక కూటమి అఖండ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు మాటకు ముందోసారి తరువాతొకసారి పవన్ పేరు కలవరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన పవర్ఫుల్ జర్నీతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేనాని ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పలు అరుదైన దృశ్యాలు అందరికీ కనువిందు చేశాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అలాంటి సీన్ ఒకటి కార్యక్రమం మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిథులు ఉన్న వేదికపై ఉన్న పద్మ విభూషణ్ చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోదీ నిల్చుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగాస్టార్, పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు.
అంతేకాదు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు. అదంతా చూస్తూ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. ఇక ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా విజయవాడ రావటం విశేషం. సభ ప్రాంగణానికి బస్సులో చేరుకున్న మెగా కుటుంబ హీరోలు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి పయనమంటూ నిహారిక కొణిదెల చేసిన పోస్టులు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. వేదికపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేనాని ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వినపడగానే సభ ప్రాంగణం కేరింతలతో దద్దరిల్లిపోయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేదికపై ఉన్న చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసి గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా పవన్ ప్రమాణం చేస్తున్న సమయంలో వీడియో తీస్తూ మురిసిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి అంటూ అకిరానందన్ ఆద్యలతో వీడియో కాల్లో మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ ను రేణుదేశాయ్ ఇన్స్టాలో షేర్ చేశారు. మొత్తం మీద పవన్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి అందరి దృష్టిలో రియల్ హీరో అయ్యారు. For more videos like this, subscribe Big TV channel.